మళ్ళీ మీరు మాట్లాడతారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని తప్పులు చేశారు, అంత తప్పులు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు మీరు అసెంబ్లీ సాక్షి గారు చెప్పినప్పులే 5.3 లక్షల కోట్లు అని చెప్పి మాట్లాడితే 10 లక్షల కోట్లు ఉన్నాయి, 14 లక్షల కోట్లు, అవన్నీ ఎక్కడ ఉన్నాయి అప్పులన్నీ? నాకు అర్థమవుతుంది. నిన్న చూశాను పేపర్లు, ఈ రోజు చూశాను. ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి గ్రోత్ రేట్ రికార్డ్ అయిపోయిందట. ఆల్రెడీ దేశంలోనే 2వ స్థానంకి వచ్చినామట మనం. రాష్ట్రంలో జిఎస్డిపి గ్రోత్ రేట్ అట బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయిపోయి దేశంలో 2వ స్థానంకి వచ్చామట. ఇది 2024-25లో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతం అట. మరి ఇంత అద్భుతం జరిగితే మరి ఇన్ని అప్పులు ఎందుకు చేశారు మీరు? చరిత్రలోనే అత్యధికంగా అప్పులు చేసినటువంటి సంవత్సరం 24-25 కదా. 1 ఇయర్లోనే 1,50,000 కోట్ల పైబడి అప్పులు చేసినటువంటి ఘనత 24-25 చంద్రబాబు గారు అయ్యారు. మరి ఇంత గ్రోత్ రేట్ ఉంటే మరి ఇన్ని అప్పులు ఎందుకు చేయాలబ్బా? నాకు అర్థమవుతుంది. నాకు అసలు పని చేయట్లేదు ఉదయం నుండి కూడా. ఇన్ని అప్పులు ఉంటే, ఇంత గ్రోత్ రేట్ ఉంటే మరి సూపర్ 6 పథకాలు ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారు? ఇంత బ్రహ్మాండమైన గ్రోత్ రేట్ ఉంటే మీరు ఎందుకు వీటన్నిటిని కూడా అమ్మేస్తున్నారు? మీరు మా దగ్గర డబ్బులు లేవు, మేము మెడికల్ కాలేజీలు అమ్మేస్తాం అంటున్నారు. ఇది డబ్బులు ఉన్నాయి కదా, గ్రోత్ రేట్ బాగుంది, జిఎస్డిపి పెరిగింది, బ్రహ్మాండంగా ఉన్నప్పుడు వై షుడ్ యూ సెల్ ది మెడికల్ కాలేజెస్? వై షుడ్ యూ సెల్ ది హార్బర్స్? వై షుడ్ యూ సెల్ ది పోర్ట్స్? వై షుడ్ యూ ప్రైవేటైజ్ ది రోడ్స్? వై షుడ్ యూ ప్రైవేటైజ్ ది ఈవెన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్? ఇట్స్ షేమ్ అని. ఇంత గ్రోత్ రేట్ ఉంటే ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి వీటన్నిటిని కూడా? ఐ డోంట్ అండర్స్టాండ్. మీరు ఇచ్చే స్టేట్మెంట్లకి జరిగినటువంటి వాస్తవానికి ఎక్కడైనా పొంతనున్నదా? మళ్ళీ మీరే రాస్తారు తగ్గిన జిఎస్టీ వసూళ్ళు అంటారు, తగ్గిన రిజిస్ట్రేషన్ ఆదాయం అంటారు. రిజిస్ట్రేషన్ ఆదాయం లేదని రకరకాల మోడల్స్ ఏవో మార్చారు మీరు. రిజిస్ట్రేషన్ జరగట్లేదని వాట్ ఇస్ దట్ రియల్ ఎస్టేట్ చట్టంలో ఏవో మార్పులు చేశారు. ప్లాన్ అప్రూవల్స్ సంబంధించి మున్సిపల్ చట్టంలో మార్పులు చేశారు. అన్ని చేశారు. ఏవి పెరగడం లేదని మళ్ళీ మీరే చెప్తున్నారు. ఆదాయం లేదు, ఆదాయం రావడం లేదని మీరే చెప్తున్నారు. అప్పులు చూస్తేనేమో బడ్జెట్లో విదిన్ ది బడ్జెట్ 1,04,455 కోట్లు అప్పు చేశారు. బడ్జెట్ బయట అంటే కార్పొరేషన్ ద్వారానేమో సుమారుగా 19,400 కోట్లు అప్పు చేశారు. ఒక అమరావతి కోసం 31,000 కోట్లు అప్పు చేసినారు. 60 కోట్లు పైబడి 60,000 కోట్ల పైబడి టెండర్లు పిలిచి ఇంకో 30,000 కోట్లు అప్పులు తీసుకున్నారని అని చెప్పి మళ్ళీ గైడ్ లైన్స్ ఇచ్చినారు మొన్న 3 రోజుల క్రితం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అప్పు 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 అప్పు. ఎక్కడ అప్పు దొరుకుతుంది, ఎలా అప్పు దొరుకుతుంది, ఎలా తేవాలని చెప్పి అప్పులు తెచ్చుకోవడం. అప్పు తెచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం మెలుగైపోయింది, అప్పులు తెచ్చుకోలేనటువంటి స్థితికి వచ్చామని మీరే చెప్తారు. అప్పులు తెచ్చుకోలేని స్థితికి వచ్చేస్తే మీకు ఇన్ని అప్పులు మీకు ఎలా వచ్చాయి కూడా మీరు చెప్పమని అడుగుతున్నారు. మళ్ళీ మీరే బ్రహ్మాండమైన గ్రోత్ రేటు జిఎస్డిపి పెరిగిపోయింది, దేశంలో మన 2వ స్థానం అంటారు. ఇంత బాగున్నప్పుడు ఎందుకు మీరు అప్పులు చేయాలా? ఎందుకు స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయరు? ఎందుకు మీరు అమ్మేస్తున్నారు? అన్నింటి కూడా ఎవరు సమాధానం చెప్పారు? మీరు చెప్పింది రాయడానికి మీకు వార్తాపత్రికలు ఉన్నాయి, మీరు మాట్లాడిందే ప్రసారం చేయడానికి మీడియా ఛానల్స్ ఉన్నాయి. మీరు ఏమి చెప్తే అవే సుమతి శతకాలు లేకపోతే వేమన సూక్తులని చెప్పడానికి మీకు మీడియా ఉంది కాబట్టి మీకు సాగుతుందని నేనైతే ఈ సందర్భంగా అభిప్రాయపడతాను. లేకపోతేనండి ఎంత అన్యాయం అండి. మొదటిసారి జర్నలిస్టులు నేను అడుగుతున్నాను ఈరోజు. నా ఎదురుగా ఉన్న జర్నలిస్టులే కాదు, రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకి ప్రతినిధులుగా ఆయా ఛానల్స్కి సంబంధించినటువంటి స్టేట్ రిప్రజెంటేటివ్స్ లేకపోతే సచివాలయం చూసేటటువంటి మీ యొక్క ప్రతినిధులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్కి వెళ్ళిన వాళ్ళు, మీలో ఒక్కరికైనా సరే చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ ఆపేస్తామంటున్నారు కదా, దానిపైన మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారని అడగాలని అనిపించలేదా? ఏంటి సార్ ఇది? మా తరపున మీరు అడగండి సార్. మీరు ఎన్నో విషయాలు మీరు రాస్తేనే మాకు తెలుస్తాయి. జర్నలిస్టులు ఒక బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది కదా, నేరుగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని పిలిచారు కదా, మరి మీరు ఆ విషయం అడగకపోవడం ఏంటిది? మాలాంటి పేదలు బాధపడతాం కదా, అడగండి, నిలదీయండి చంద్రబాబు గారిని.
నిగ్గు తేల్చండి. ఎందుకు ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేయరు అడుగుదాం మనం. ఎందుకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించరు అడుగుదాం మనం. పేదలకు హక్కుగా రావాల్సినటువంటి నాణ్యమైన వైద్యాన్ని ఎందుకు చంద్రబాబు గారు పట్టించుకోరో అందరం అడుగుతాం. మేము అడుగుతాం. మీరు కూడా మీకు సందర్భం వచ్చినప్పుడు అడగమని, ఇది పేద ప్రజలకు సంబంధించినటువంటి అంశమని మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క మీడియా సమావేశం కేవలం నేను అపారమైన జ్ఞానిని, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, మీకు తెలియనటువంటి అనేక అంశాలు నాకు తెలుసు, నాకు స్ఫురిస్తుంటాయి, నాకు కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయని చెప్పుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలా ఉంది తప్ప, ఈరోజు ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యశ్రీ ఆపేసినటువంటి ఒక గొప్ప మైల్ స్టోన్ సందర్భంగా మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఏమైనా ఉపయోగపడేటటువంటి ఒక్క మాట కూడా ప్రజలకి లేదని నేనైతే అభిప్రాయపడుతూ సెలవు తీసుకుంటూ, ఎనీ క్వశ్చన్స్, ఎనీ ఫీడ్బ్యాక్. ఆరోగ్యశ్రీ ఎత్తిస్తారు కదా, మీరు ఆందోళన చేస్తారా? ఖచ్చితంగా అండి. దీనిపైన ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టడం జరిగింది. ఆశా ప్రతినిధులతో ఎందుకు ఇంత వాట్ ఐ మీన్ ఇంత లేట్ అయిపోయింది పేమెంట్స్ అన్నటువంటి దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. దీనిపైన ఒక కార్యాచరణ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఖచ్చితమైనటువంటి ఒక ఆందోళన కార్యక్రమం అయితే డిజైన్ చేయడం జరుగుతుందని మీకు తెలియజేస్తూ, చివరిగా ఒక మాట నేను చెప్పాలి ఈ సందర్భంగా. ఆరోగ్యానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చంద్రన్న బీమా అనేటటువంటి ఒక దానికోసం మనం మాట్లాడాలి. మనం గత 1 yearగా చంద్రబాబు అధికారంలోకి రావడానికి ప్రధానంగా దోహదం చేసినటువంటి సూపర్ 6 హామీల గురించి మనం మాట్లాడుతాం. నీకు 15, నీకు 18, నీకు ఇంకా ఇంకా వాటి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఒక మేజర్ ఒక ప్రోగ్రాం గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పుడు 2014 సమయంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా ప్రధానమంత్రి అయినప్పుడు దాన్ని ఇక్కడ చంద్రన్న బీమా అని పెట్టారు. నేషనల్ గైడ్ లైన్స్ అంటే దేశవ్యాప్తంగా ఉన్న గైడ్ లైన్స్, ఫ్యామిలీలో ఉన్నటువంటి మేజర్స్ అందరికీ కూడా, అసంఘటిత కార్మికులందరికీ కూడా బీమా ఉండాలి అని కొంత సెంట్రల్ గవర్నమెంట్ పోర్షన్ పెట్టి కొంత స్టేట్ గవర్నమెంట్ షేరింగ్తో ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. దాన్ని మన స్టేట్లో చంద్రన్న బీమా అన్న పేరుతో వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. దట్స్ ఏ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్. అది 2019 మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ అసంఘటిత కార్మికుల యొక్క బీమా అన్నటువంటి స్కీమ్ నుంచి విత్డ్రా అయిపోయింది. మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ షేర్ మేము ఇవ్వము, మీరు కావాలంటే స్టేట్ గవర్నమెంట్స్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి అంటే, అంత కష్టంలో కూడా అట్లీస్ట్ ఫ్యామిలీ హెడ్ కన్నా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలని చెప్పి వైఎస్ఆర్ బీమా అని మనం తీసుకొచ్చాం. మనం ఫ్యామిలీ హెడ్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్లోకి తీసుకొచ్చి ఎవరైనా చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. చంద్రబాబు గారు మొన్న ఎన్నికల ముందు 24 ఎన్నికల ముందు చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. మేము వస్తే మళ్ళీ చంద్రన్న బీమా తీసుకొని వస్తాము, 5 లక్షల కవరేజ్ మేము మేనిఫెస్టోలో సైతం పెట్టారు. వాళ్ళ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కాపీ కూడా మీకు నేను చూపిస్తాను. నేను 2024 ఉమ్మడి మేనిఫెస్టో దయచేసి అందరూ కూడా తీసుకోండి. ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో కార్మికులు అన్నటువంటి ఒక అంశం ఉంది. ఈ కార్మికులు అన్నటువంటి అంశంలో అసంఘటిత రంగ కార్మికులు, అందులో చంద్రన్న బీమా పునరుద్ధరణ, అసంఘటిత కార్మికులందరికీ వర్తింపు, భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరణ, అవన్నీ ఓకే. చంద్రన్న బీమా అనేది పునరుద్ధరిస్తాము అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. అసలు ఈ చంద్రన్న బీమాకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం తక్షణమే ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ఆల్మోస్ట్ 1 year కావస్తుంది. గ్రామాల్లో అనేక మంది రకరకాల కారణాల వల్ల చనిపోతా ఉంటే ఆ ప్రతి పేద కుటుంబం కూడా ఈరోజు అడుగుతా ఉన్నారు, ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంట్లో పెద్ద చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చిచ్చావు, మరి ఇప్పుడేంటి కనీసం ఎవరు మా గురించి ఎవరు అడగడం లేదు, ఎవరు పట్టించడం లేదని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. మీరు చంద్రన్న బీమాని పెట్టుకుంటారో, ఎన్టీఆర్ బీమాని పెట్టుకుంటారో, లేకపోతే ఇంకో బీమా, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. ముందు ఆ బీమా పథకాన్ని తక్షణమే మీరు పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక అంశం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇటీవల కాలంలో కొంతమంది చనిపోతే మేము పరామర్శకు వెళ్ళినప్పుడు మేము ఫేస్ చేసినటువంటి అంశమే నేను చెప్తా ఉన్నాను. నువ్వుల రేవని ఒక పెద్ద గ్రామం ఉంటుంది మా మండలంలో. పాపం జనసేన కార్యకర్తలు 2-3 చనిపోయారు. వాళ్ళు ఏదో సభ్యత్వం తీసుకుంటే చనిపోతే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది అని చెప్పి వాళ్ళకి ఏదో చెప్పి చేశారట. తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు, వాళ్ళకు కూడా అలాగే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది మీరు సభ్యత్వం చేసుకుంటే అని చెప్పి వాళ్ళందరితో కూడా ఇలాగే సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు. బలవంతం చేసి మీ సూపర్ 6 రావు, మీరు సభ్యత్వం నమోదు చేసుకోకపోతే అంటే పేదలు ఏం పోయింది, 100 రూపాయలు కదా అని చెప్పి 100 రూపాయలు కట్టారు ఒక్కొక్క సభ్యత్వం. చాలా గొప్పగా కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, 1 కోటి సభ్యత్వాలు నమోదు చేసినటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీది అన్నారు. 100 రూపాయల సభ్యత్వం అనుకుంటే, 1 కోటి సభ్యత్వాలు అనుకుంటే 100 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల నుంచి మీరు బెత్తాయించారు. ప్రజల నుంచి చందాల రూపంలో 100 కోట్ల రూపాయలు మీరు బెత్తాయించారు. మరి యాక్సిడెంట్ అని చనిపోయినోడు కూడా ఎవరికి మీరు ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు, న్యాచురల్గా చనిపోయినోడు కూడా మీరు ఎవరికి ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు. మీ గ్రామాల్లోని మీ కార్యకర్తలేమో ఒక్కొక్కటి భయపెట్టి బలవంతం చేసి 100 రూపాయలు కట్టించారు. అంటే ఇది స్కామ్ కాదా? ఇది ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయటం అనేది ఒక వ్యవస్థీకృత నేరం కాదా? ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో. ఇంకేం మీరు ప్రజల నుంచి మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు బలవంతం చేసి చందాల రూపంలో. మీరు ఎందుకు ఎవరికి అంతమంది 100 కోట్లు వసూలు చేసి మీరు ఎవరికి ఇస్తున్నారు? మీరు ఇన్సూరెన్స్ నాకు అర్థం కాదు. ఎవరికి ఇస్తున్నారు? చంద్రన్న బీమా అమలు చేయటం లేదు. ఎవరైనా చనిపోతే దయాదాక్షిణ్యాల మీద సీఎంఆర్ఎఫ్ ఎంతో కొంత ఇస్తామంటున్నారు. ఏంటి నాకు అర్థమవుతుంది. హక్కుగా రావాల్సినటువంటి వాటిని అడుక్కునే స్థితికి తీసుకొచ్చారు మీరు ప్రజల్ని. హక్కుగా తీసుకునే స్థితి నుంచి అడుక్కునే స్థితికి తీసుకొచ్చినటువంటి ఘనమైన మంచి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని నేనైతే అభిప్రాయపడుతూ, ఈ 2 విషయాల్లో కూడా ప్రభుత్వం, ముఖ్యంగా ఈ చంద్రన్న బీమా విషయంలో కూడా మీరు పునరుద్ధరిస్తామన్నారు కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. తక్షణం అది పునరుద్ధరించి ప్రజలకు మంచి జరిగేట్టుగా చేయాలని నేనైతే కోరుతున్నాను. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మీరు కూడా ఎక్కడికక్కడ డిమాండ్ చేయాలి. ఎక్కడైనా ఎవరైనా యాక్సిడెంట్తో చనిపోతేనో, న్యాచురల్గా చనిపో less than 50 years న్యాచురల్గా చనిపోయినా సరే, బాబు మీరు మాకు చంద్రన్న బీమా ఇస్తారన్నారు కదా, ఇస్తేనే మీకు ఓట్లు వేసాం కదా అని డిమాండ్ చేయాలని అడగాలని కూడా నేను ప్రజలు కోరుతున్నాను.